కేంద్ర మంత్రి బండి సంజయ్పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వరంగల్ బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ ఖండించారు. నాయని రాజేందర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరంగల్ అభివృద్ధిపై వరంగల్ చౌరస్తాలో బహిరంగంగా మాట్లాడుకుందామని రవికుమార్ సవాల్ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 70% ఓట్లతో విజయం సాధిస్తుందని అంటున్న బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్తో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర మంత్రి బండి సంజయ్పై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు వరంగల్ బీజేపీ అధ్యక్షుడైనటువంటి గంటా రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి గల కారణాలు ఏంటి వారితో అడుగుతాం. ప్రస్తుతం మనతో గంటా రవికుమార్ గారు ఉన్నారు. సార్, మెయిన్గా ఈరోజు మీరు సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? వరంగల్ జిల్లాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇక్కడ జిల్లా ప్రజలు గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం ఇస్తే ఈ వరంగల్ ప్రాంత అభివృద్ధి మర్చిపోయి రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు అవగాహన లేకుండా పిచ్చి పిచ్చిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. దానిలో ముఖ్యంగా నాయని రాజేందర్ రెడ్డి గారు మొన్న మా జాతీయ నాయకుడు, నేషనల్ జనరల్ సెక్రటరీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారిపై వ్యక్తిగత దూషణలు, అవగాహన లేని మాటలు భారతీయ జనతా పార్టీ వైపు మాట్లాడడం జరిగింది. దాని గురించి ఈరోజు వారికి కొన్ని విషయాలు మీడియా మిత్రుల ద్వారా చెప్పడం జరిగింది. వారు తెలుసుకోవాలి, వరంగల్ నగర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్ర 2 మంత్రివర్యులు యొక్క చొరవ, నిధులు తీసుకురావడం, అభివృద్ధి గురించి ఈరోజు చెప్పడం జరిగింది. రాజేందర్ రెడ్డి గారు వాటిపైన ఆలోచన చేయాలి. అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారి పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీలలో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో శ్వేతపత్రం రిలీజ్ చేసి హన్మకొండ చౌరస్తాలో వాళ్ళకి చర్చకు రావాలని మేము కోరుకుంటున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రాజకీయ సన్యాసం తీసుకోవడం తథ్యం అంటున్నారు నాయని రాజేందర్ రెడ్డి. దీనిపై మీ అభిప్రాయం? అసలు మీరు ఒక విషయం, రాజకీయ సన్యాసము ఇక రెడీ కావాల్సింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకు అంటే ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అతి తక్కువ సమయంలో 20 నెలల్లో అతి ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నది తెలంగాణలోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ఈ 3 సంవత్సరాల తర్వాత మనకు రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయింది. మనం ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కినామో వాటిని నెరవేర్చడంలో విఫలమైనం. కాబట్టి మనము వీలైనంత వరకు డబ్బులు దండుకోవాలి, అవినీతి చేయాలి, సంచులు నింపి ఢిల్లీకి పంపించాలనే ఆలోచనలో ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి నిత్యం కూడా 2 స్థానాల నుంచి 400 స్థానాల పైచీలు కూడా ఎంపీ స్థానాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 35% మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతం పెంచుకున్నాం. అంటే గ్రోత్ భారతీయ జనతా పార్టీకి పెరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ రాజేందర్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవి చూస్తుంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వారు. అసలు వాళ్ళకి ఏమైనా కామెడీ పిట్టల ద్వారా మాటలు ఎక్కువ ఉన్నాయి. అసలు స్థానిక సంస్థ ఎన్నికల పీరియడ్ అయిపోయి 20 నెలలు అయితే వాళ్ళు ఎందుకు పెడతలేరు అంటే వాళ్ళకి అర్థమైంది, నేరేటివ్ లేదు, కింద వాతావరణం లేదు, రైతులు విస్మరిస్తున్న కాంగ్రెస్ని తిడుతున్నారు, ప్రజలు తిడుతున్నారు. స్థానిక సంస్థలలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయడానికి సిద్ధంగా లేరు అనే ఒక కారణంతో వాళ్ళకు ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లతోనే వాళ్ళు స్థానిక సంస్థ ఎన్నికలకు పోవట్లేదు. వాళ్ళకు మంచి గెలిచే ఊపు ఉండేది ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎందుకు పెట్టట్లేదు? ఇది ఒక్కటి ఆలోచన చేయండి. వారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు కాబట్టే వాళ్ళు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టట్లేదు. దేవుడి పేరు అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఒకటే అండి, భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిన, హిందూ దేవాలయం పైన దాడులు జరిగినా ఖచ్చితంగా మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మతపరమైన రాజకీయాలు చేయలేదు. ఇప్పుడు స్థానికంగా ఎవరైతే నాయన రాజేందర్ రెడ్డి గారు అన్నారో కాజీపేటలో దర్గాలో అభివృద్ధి జరుగుతుంది. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హృదయ స్కీమ్ కిందనే కదా. అదేవిధంగా జైన్ మతంకి సంబంధించి హనుమత్గిరి గుట్ట ఎదురుగా కూడా డెవలప్మెంట్ జరిగింది. అది కూడా ఆయన పరిధే కదా, ఆయన నియోజకవర్గమే కదా. మరి ఆ అభివృద్ధి మతపరమైందా? ఒకటి, వారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు యూపీఏ గవర్నమెంట్లో దేశం యొక్క మొదటి రూపాయి ఎవరికైనా చెందుతుంది అంటే అది మైనార్టీలకే చెందుతుంది అని చెప్పిండ్రు. వాళ్ళు మతపరమైన రాజకీయం చేసిండ్రు. అదేవిధంగా కుంభమేళకు వచ్చి రాహుల్ గాంధీ స్నానం చేసి పోతే ముస్లింల ఓట్లు దూరం అయిపోతాయి అని చెప్పేసి కుంభమేళకు పోలే రాహుల్ గాంధీ. అదేవిధంగా 500 సంవత్సరాలు మనం పోరాడి అయోధ్య రామ మందిరం నిర్మాణం చేసుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరానికి పోలే, ముస్లింల ఓట్లు పడే కాంగ్రెస్. కానీ ఈరోజు బీహార్లో ఇప్పుడు మసీదులలో వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
చేస్తున్నారు ముస్లిం ఓట్ల కోసం. ముస్లిం ఒక మతపరమైన ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు మతపరమైన రాజకీయాలు చేస్తూ ఈరోజు తెలంగాణలో కూడా ఒక మతంతోని ఓట్లతోనే ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు చేసేది మతమైన పార్టీ. కానీ నరేంద్ర మోడీ గారు మైనార్టీల అభివృద్ధి కోసం మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారతదేశ లౌకికవాదాన్ని కట్టుబడి భారతీయ జనతా పార్టీ అంత్యోదయ స్కీమ్ అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు చేరాలనే ఒక సదుద్దేశంతో నడుస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది నాగేందర్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారు. మేము 60-70% గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు గెలుస్తాం. ఆ రిపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టట్లేదు స్థానిక సంస్థ ఎన్నికలకు. ఇది వెంకట రవికుమార్ చెప్తున్నా. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 70% వరకు మేమే గెలుస్తామంటూ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మోనీష్, NN న్యూస్, వరంగల్.